ఎక్స్క్యూజ్ మీ సార్, ఓపీ రాసుకుంటారా? నేను కొంచెం బిజీ ఉన్నా, మేడం చూసుకుంటుంది. మేడం ఓపీ రాస్తారా? పేషెంట్ పేరు చెప్పండి. లక్ష్మి. ఏ ఊరు? ఇక్కడే లోకల్, కరీంనగర్. ఏజ్ ఎంత? 50. ఓకే, పిలుస్తారు, వెళ్ళి కూర్చోండి. ఓకే మేడం. ఏమైనా ఇబ్బంది అవుతుందా? పేషెంట్ లక్ష్మి ఎవరమ్మా? మేమే. రండి. రామా. ఏమవుతుందమ్మా? సార్ ఓకే, ఛాతీలో వస్తుందంటుంది సార్, తల తిరుగుతుందంటుంది, అందుకే తీసుకొచ్చిన సార్. బీపీ ఎంత ఉందమ్మా? 160/100 వస్తుంది సార్. 160/100. గాలి తీసుకోమ్మా. ఈ టెస్ట్ లేదు. ఓకే సార్. రిపోర్ట్ చెక్ చేసిన బాబు, కొంచెం క్రిటికల్ గా ఉంది, అడ్మిట్ చేయాలి. అడ్మిట్ చేసుకోండి. ఓకే సార్. అరే నాని, అరే అరే అమ్మా రారా. పడుతున్నా. ఏమైంది? డాక్టర్ ఏమన్నాడు బిడ్డ? ఏమంటాడే, గోళీలు రాసిండు కదా, అవి వేసుకుంటే తక్కువ అవుతాయి అన్నాడు, అంతే. మరి గోళీలకు తక్కువ అవుతుంది అన్నోడు మళ్ళీ ఎందుకు రమ్మన్నాడురా? అమ్మా నీకేం కాలేదు, నువ్వు టెన్షన్ పడకు. అరే నాన్న, నాకు ఏమైందో చెప్పురా. నువ్వేదో దాస్తున్నావు అనిపిస్తుందిరా నాకు. ఏందో చెప్పురా. అమ్మా ఏం లేదే, నువ్వు మంచిగా గోళీలు వేసుకొని తిని వండుకోక ఎందుకు టెన్షన్ పడుతున్నావు చెప్పు. మరి ఏం లేనిది దవాఖానకి వచ్చిన కాడి నుంచి అంత ఆగమాగం అవుతున్నావురా నీకు నువ్వే. అమ్మా ఏం లేదే, దండం పెడతావు, ఉట్టిగా టెన్షన్ పడకు ప్లీజ్. నువ్వేం లేదంటున్నావు కదా, నాకు నువ్వు ఒట్టి చెప్పి ఏం లేదని. అమ్మా నువ్వు అట్లా అనకే, నీకు దండం పెడతా. మరి చెప్పురా ఏందో. ఏం లేదమ్మా,
డాక్టరు నీకు గుండె ఆపరేషన్ చేయాలన్నారు. ఇది గుండె ఆపరేషనా? అబ్బో, గుండె ఆపరేషన్ అంటే కట్టని పైసలు అవుతాయి కదరా. అమ్మా నువ్వేం టెన్షన్ పడకు, అదంతా నేను చూసుకుంటా కదా. నాకు అవసరం ఆరా ఇప్పుడు గుండె ఆపరేషన్? నాకు కాలం గడిచిపోయింది బిడ్డ. ఏ అమ్మా ఇట్లా పిచ్చి పిచ్చి మాట్లాడక చెప్తున్నా. నువ్వు తప్ప నాకు ఎవరున్నారా ఇంకా? అది బిడ్డ, ఇన్ని పైసలు ఖర్చు అవుతాయి, అప్పుల పాలు అవుతావు నువ్వు. అమ్మా నువ్వు ఇంకొక మాట మాట్లాడితే నేను చచ్చినంత తొట్టే చెప్తున్నా. రేపు పొద్దున మనం హాస్పిటల్కి పోతున్నాం, ఆపరేషన్ చేయించుకుంటున్నాం, అంతే. ఇంకేం మాట్లాడకు. నువ్వు సప్పుడేగా బుక్కెడంత అన్నం తిని గోళీలు వేసుకొని పడుకో, సరేనా? పోతున్నా. నా మాట విని బిడ్డ. చేతుల పైసలు లేనా అన్న, ఈ అప్పులు తెచ్చి ఏడవడవు. అరే అమ్మా అరే అమ్మా ఏమైంది? ఎడగు బిడ్డ, నాకేం కాదురా. అది కాదమ్మా, నువ్వు లేకపోతే నాకు ఎవరున్నారు ఈ ప్రపంచంలో? అరే నాన్న, ఎక్కువ ఆలోచించకు బిడ్డ. నేను లేని రోజు నువ్వేమైపోతావురా. అమ్మా నువ్వు అట్లా అనకమ్మా, నాకు ఇంకా ఏడిపోతుంది. నువ్వు పడుకో, సపరేట్గా పడుకోను. సర్జరీ అయింది కదా, చిన్నపిల్లలకి జాగ్రత్తగా చూసుకోండి. ఎలాంటి టెన్షన్ పడకుండా చూసుకోండి. మందులు రాసిస్తా, వాడండి, తగ్గిపోతుంది. ఇప్పుడు అమ్మకి ఎలా ఉంది? పర్లేదు మేడం. జాగ్రత్తగా చూసుకోండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. రామ్మా. అమ్మా అమ్మా లేవమ్మా, అన్నం తిందులే. లే ఇగో తిను. అబ్బా అన్న తినబుద్ధి అవుతలేదురా. మా తినమ్మా, తినకపోతే ఎట్లా? వద్దురా. డాక్టర్ ఏం చెప్పిండు? టైం టు టైం గోళీలు వేసుకోమన్నారా లేదా? తినకుండా వేసుకుంటావా చెప్పు గోళీలు? నీకెన్నొద్దురా ఈ తిప్పలా. నాకేం కాదు, ఫస్ట్ నువ్వు మంచిగా. నీకు మంచి సంబంధం, ఒక మంచి పిల్ల దొరకాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా బిడ్డ. అమ్మ అది అయ్యేటప్పుడు అవుతుంది,
ఫస్ట్ నువ్వైతే మంచి ఆరోగ్యంగా ఉండు. ఇప్పుడిప్పుడే మంచి అవుతున్నావు అని డాక్టర్ చెప్తుండు. నువ్వు ఇంకా తినకుండా ఇట్లా బాధపడుకుంటుంటే ఏమైతే చెప్పు. గట్ట అంటావు బిడ్డ. నేను రేపు లేకపోతే నేను చూసుకుంటానికి ఎవరు ఉన్నారా? నువ్వు అట్లా మాట్లాడితే నా మీద ఒట్టే చెప్తున్నా. అట్లా అనకు బిడ్డ. అమ్మా, నువ్వు మంచిగా ఉంటే రాలే. ఈ ప్రపంచంలో అంతకుమించి సంతోషం నాకు ఎక్కడ దొరకదు. సరేగా నువ్వు వీడియోకే, నువ్వు తిను. గోళీలు వేసుకునే టైం అయింది. రేపు పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళాలి. మళ్ళీ డాక్టర్ రమ్మన్నాడు, గుర్తుందా? మరి తిను, నేను గోళీలు తీసుకొని వస్తా. సరే బిడ్డ. హలో, హాయ్. ఓ హాయ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం, మీరు బాగున్నారా? అమ్మ ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదు మేడం. ఒకసారి నాకు అమ్మతో మాట్లాడించండి. ఓకే మేడం. నా ఫోన్ నెంబర్ తీసుకోండి. చెప్పండి. ఓకే మేడం. ఓకే అండి.